హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు వీడియోలో ఒక చిన్న ఫన్నీ స్టోరీ తీసుకుని ఇంగ్లీష్ నేర్చుకుందాం. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద స్టోరీ అందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మీకు స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ ఆర్ రిటర్న్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ ఆర్ వొకాబులరీకి సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ ష్యూర్లీ గివ్ యూ రిప్లై అండ్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. నౌ లెట్స్ బిగిన్ ద స్టోరీ. The title of the story is The Grateful Mouse. The Grateful Mouse. Grateful అంటే కృతజ్ఞత కలిగిన, గ్రేట్ఫుల్ అంటే కృతజ్ఞత కలిగిన, మౌస్ అంటే చిట్టెలుక. ద గ్రేట్ఫుల్ మౌస్ అంటే కృతజ్ఞత కలిగిన చిట్టెలుక. ఓకే, ఇక స్టోరీలోకి వెళ్తే, దేర్ లివ్డ్ ఎ లయన్ ఇన్ ఎ ఫారెస్ట్ బుష్. దేర్ లివ్డ్ ఎ లయన్ ఇన్ ఎ ఫారెస్ట్ బుష్. ఓకే, లివ్డ్ అంటే నివసించడము, లయన్ సింహము, ఇన్ ఏ ఫారెస్ట్ బుష్ అంటే అడవిలోని చెట్ల పొదల్లో, అంటే అడవిలోని ఒక చెట్ల పొదల్లో ఒక సింహము నివసిస్తూ ఉండేది. లివ్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ లివ్డ్ అండి. ఇక్కడ పాస్ట్ ఫామ్ యూజ్ చేశారు కాబట్టి ఈ స్టోరీ అంతా కూడా గతంలో అంటే పాస్ట్లో జరిగిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో అడవిలోని చెట్ల పొదల్లో ఒక సింహము నివసిస్తూ ఉండేది. ఇకపోతే ఇక్కడ దేర్ అనే వర్డ్ ఉంది కదండి. సో ఈ దేర్ అనే వర్డ్ ఏంటంటే ఒక అన్స్పెసిఫిక్ ప్లేస్ అన్నమాట. అంటే అడవిలోని చెట్ల పొదల్లో అన్నాడు కదా, ఆ పొదల్లో పర్టికులర్గా ఈ ప్లేస్ అని స్పెసిఫిక్గా తెలియదు అనమాట. ఆ పొదల్లో ఎక్కడో ఒక చోట అని మీనింగ్. యాక్చువల్గా దేర్ అంటే అక్కడ అని కదండి. ఆ చెట్ల పొదల్లో ఎక్కడో ఒక చోట అక్కడ అది నివసిస్తూ ఉంది. నియర్ ద బుష్ లివ్డ్ ఏ మౌస్ ఇన్ ఏ హోల్. నియర్ ద బుష్, నియర్ అంటే దగ్గర, నియర్ ద బుష్ అంటే ఆ సింహము నివసిస్తున్నటువంటి చెట్ల పొదల దగ్గరలో, లివ్డ్ నివసించడము, ఏ మౌస్ ఒక చిట్టెలుక, ఇన్ ఏ హోల్ అంటే ఒక కన్నంలో. అంటే ఆ సింహము ఏ చెట్ల పొదల్లో అయితే నివసిస్తూ ఉందో ఆ చెట్ల పొదలకి దగ్గరలో ఒక కన్నంలో ఒక చిట్టెలుక కూడా నివసిస్తూ ఉన్నది. ఓకే, సో చూడండి ఇక్కడ సెంటెన్స్, నియర్ ద బుష్ లివ్డ్ ఏ మౌస్ ఇన్ ఏ హోల్ అన్నారు. సో దీన్నే ఏ మౌస్ లివ్డ్ ఇన్ ఏ హోల్ నియర్ ద బుష్ అని కూడా అనొచ్చు అనమాట. అంటే ఇక్కడ సెంటెన్స్ని ఇన్వర్స్ చేశారండి. అంటే మనకి స్టోరీని లిటరేచర్ పరంగా రాస్తున్నప్పుడు ఫిగరేటివ్గా ఉండడం కోసం ఈ విధంగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో ఏ మౌస్ లివ్డ్ ఇన్ ఏ హోల్ నియర్ ద బుష్ అన్న, నియర్ ద బుష్ లివ్డ్ ఏ మౌస్ ఇన్ ఏ హోల్ అన్న సేమ్ అదే మీనింగ్ వస్తుందండి. ఓకే, అయితే ఇట్ వాజ్ ఏ హాట్ డే and the lion was taking rest after a long hunt. It was a hot day. సరే, రోజులు అలా గడుస్తూ ఉండగా ఇట్ వాజ్ ఏ హాట్ డే. ఇట్ అంటే అది, వాజ్ ఏ హాట్ డే అది ఒక వేడిగా ఉన్నటువంటి రోజు. అంటే సమ్మర్ సీజన్ అయి ఉంటుంది, వేడిగా ఉన్నటువంటి ఒక రోజు. ఇక్కడ వజ్ అంటే ఉండడము అని అర్థమండి. అది ఒక వేడిగా ఉన్న రోజు. ఆ రోజున అండ్ ద లయన్ వాజ్ టేకింగ్ రెస్ట్ ఆఫ్టర్ ఏ లాంగ్ హంట్. ఆ సింహము విశ్రాంతి తీసుకుంటూ ఉన్నది. టేకింగ్ రెస్ట్ అంటే విశ్రాంతి తీసుకుంటూ ఉన్నది. ఇక్కడ చూడండి మళ్ళీ వజ్ అని వచ్చింది కదా, వజ్ అంటే ఉండడము, విశ్రాంతి తీసుకుంటూ ఉన్నది. ఎప్పుడు? ఆఫ్టర్ ఏ లాంగ్ హంట్. ఆఫ్టర్ అంటే తర్వాత, ఏ లాంగ్ అంటే సుదీర్ఘ వేట తర్వాత. అంటే సింహము వేటకు వెళ్ళి చాలాసేపు వేటాడిన తర్వాత రెస్ట్ తీసుకుంటూ ఉన్నది ఒకరోజు. అప్పుడు ద ప్లేఫుల్ మౌస్ కేమ్ అవుట్ ఆఫ్ హిజ్ హోల్ అండ్ స్టార్టెడ్ క్లైంబింగ్ అప్ అండ్ డౌన్ ద లయన్. ఓకే, అప్పుడు ఏమైందో చూడండి. ద ప్లేఫుల్ మౌస్, ప్లేఫుల్ అంటే ఆటలాడుకుంటూ ఉన్నటువంటి ఆ చిట్టెలుక, కేమ్ అవుట్ ఆఫ్ హిజ్ హోల్. కేమ్ అంటే రావడము, కేమ్ అవుట్ అంటే బయటకు వచ్చింది. కేమ్ అవుట్ ఆఫ్ హిజ్ హోల్ అంటే తన కన్నంలోంచి బయటకు వచ్చి, అండ్ స్టార్టెడ్ అంటే మొదలుపెట్టింది. ఏం మొదలుపెట్టింది? క్లైంబింగ్ అప్ అండ్ డౌన్ ద లయన్. అంటే ఆ సింహము రెస్ట్ తీసుకుంటూ ఉన్నది కదా. క్లైంబింగ్ అప్ అంటే పైకి ఎక్కడము, క్లైంబింగ్ డౌన్ అంటే క్రిందకి దిగడము. ఆ సింహం మీదకి పైకి ఎక్కడము, క్రిందకి దిగడము అలా చేస్తూ ఆ చిట్టెలుక ఆడుకుంటూ ఉన్నదన్నమాట. అయితే
దిస్ రన్నింగ్ ఆఫ్ ది మౌస్, ఇక్కడ ది అండి, టీ ప్రింట్ పడలేదు. దిస్ రన్నింగ్ ఆఫ్ ది మౌస్ టికిల్డ్ ద లయన్ అండ్ హీ వోకప్. అయితే అది అలా పరిగెడుతూ ఉంది కదా, దిస్ రన్నింగ్ ఆఫ్ ది మౌస్ అంటే ఆ చిట్టెలుక యొక్క ఆ పరుగు, అంటే అది పైకి కిందకి పరిగెడుతోంది కదా ఆ పరుగు, టికిల్డ్ ద లయన్, టికిల్డ్ అంటే కితకితలు పెట్టడము, ఓకే, లేదా చెక్కిలి గింతలు పెట్టడము అంటారు. టికిల్డ్ ద లయన్ అంటే ఆ సింహానికి చెక్కిలి గింతలు కలిగించిందనమాట. ఇది దాని బాడీ మీద కిందకి పైకి పరిగెడుతూ ఉంటే ఆ విధంగా. అండ్ హీ వోకప్, ఇక్కడ హీ అంటే అతడు అని కాదండి, ఆ సింహం అనమాట. వోకప్ అంటే మేల్కొనడము, నిద్ర మేల్కొనడాన్ని వోకప్ అంటాము. యాక్చువల్గా వేకప్ అంటారు. వేక్కి వెర్బ్ సెకండ్ ఫామ్ వోక్ అనమాట, పాస్ట్ ఫామ్ వోక్ అవుతుంది. కాబట్టి వోకప్ అంటే నిద్ర లేచింది అది. అంటే ఈ చిట్టెలుక ఆ సింహం మీద ఆడుకుంటూ ఉన్నది కదా, అప్పుడు దానికి చెక్కెలి గింతలు కలిగినట్టుగా అయ్యి మెలకు వచ్చిందనమాట ఆ సింహానికి. అప్పుడు హీ కాట్ ది మౌస్ అండ్ సెడ్, ఇక్కడ హీ అంటే ఆ లయన్ సింహము, కాట్ అంటే పట్టుకోవడము, క్యాచ్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ కాట్, పట్టుకుంది. ఎవరిని? ది మౌస్ ఆ చిట్టెలుకని పట్టుకుని, అండ్ సెడ్, సెడ్ అంటే అనడము, ఆ చిట్టెలుకని పట్టుకుని అన్నది. ఏమన్నదంటే యు సిల్లీ ఫూల్, యు సిల్లీ ఫూల్ అంటే ఓ మూర్ఖుడా, ఓ మూర్ఖుడా, యు డిస్టర్బ్డ్ మై స్లీప్, నువ్వు నా నిద్రాభంగం కలిగించావు, నువ్వు నాకు నిద్రాభంగం కలిగించావు. సో ఐఎమ్ గోయింగ్ టు కిల్ యూ, ఇప్పుడు నేను నిన్ను చంపబోతున్నాను అని అందనమాట. ఐఎమ్ గోయింగ్ టు కిల్ యూ అంటే నేను నిన్ను చంపబోతున్నాను. ఇక్కడ చూడండి, గోయింగ్ టు అనే ఎక్స్ప్రెషన్ వాడారు. ఇది స్పోకెన్ లాంగ్వేజ్లో చాలా ఎక్కువగా వస్తుందండి. అంటే ఏదైనా ఒక పని చెయ్యబోతున్నాను అని చెప్పడానికి గోయింగ్ టు యూస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను మా ఫ్రెండ్ని కలవబోతున్నాను అని చెప్పాలనుకోండి, ఐఎమ్ గోయింగ్ టు మీట్ మై ఫ్రెండ్, ఐఎమ్ గోయింగ్ టు మీట్ మై ఫ్రెండ్. ఎక్కడ గోయింగ్ అంటే వెళ్ళడము అని కాదండి, ఓకే, కాంటెక్స్ట్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఓకే, వాళ్ళు ప్రాజెక్ట్ ఫినిష్ చేయబోతున్నారు అని చెప్పాలంటే వాళ్ళు ప్రాజెక్ట్ ఫినిష్ చేయబోతున్నారు, దే ఆర్ గోయింగ్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్, దే ఆర్ గోయింగ్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్. ఓకే, అతనికి ప్రమోషన్ రాబోతోంది అని చెప్పాలంటే అతనికి ప్రమోషన్ రాబోతోంది, హీ ఈజ్ గోయింగ్ టు గెట్ ఏ ప్రమోషన్, హీ ఈజ్ గోయింగ్ టు గెట్ ఏ ప్రమోషన్. సో ఈ విధంగా ఏదైనా ఒక పని జరగబోతోంది అని చెప్పడానికి గోయింగ్ టు యూస్ చేస్తాము. సో ఈ సింహం ఏమంది, ఐఎమ్ గోయింగ్ టు కిల్ యూ, నేను ఇప్పుడు నిన్ను చంపబోతున్నాను అని అన్నదనమాట. అప్పుడు ది మౌస్ లుక్డ్ ఎట్ ది లయన్ విత్ ప్లీ ఇన్ హిజ్ ఫేస్ అండ్ రిప్లైడ్ హంబ్లీ. అప్పుడు ఆ చిట్టెలకి ఏం చేసింది, ద మౌస్ లుక్డ్ ఎట్ ది లయన్, లుక్డ్ ఎట్ అంటే చూడడము, ఆ చిట్టెలుక సింహం వంక చూసి, విత్ ప్లీ, ప్లీ అంటే అభ్యర్థిస్తున్నట్టు, అంటే దీనంగా అభ్యర్థిస్తున్నట్టుగా ఆ సింహం వంక చూసింది. ఇన్ హిజ్ ఫేస్ అంటే తన ఫేస్లో దీనత్వాన్ని కలిగి, అండ్ రిప్లైడ్ హంబ్లీ, హంబ్లీ అంటే వినయంగా, రిప్లైడ్ అంటే సమాధానం ఇవ్వడము, అంటే వినయంగా ఆ సింహానికి సమాధానం ఇచ్చింది. ఏమని అంటే దాని వంక చాలా దీనంగా చూసి ఆ సింహానికి ఈ విధంగా చెప్పింది. ఏం చెప్పిందంటే, ఓ కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్, ఓ కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్, ఓ అడవికి రాజా, ప్లీజ్ డూ హ్యావ్ మెర్సీ ఆన్ దిస్ స్మాల్ క్రియేచర్, ప్లీజ్ డూ హ్యావ్ మెర్సీ, మెర్సీ అంటే కరుణ చూపించడము, కరుణ, దయ, జాలి చాలా సినోనిమ్స్ ఉంటాయండి దీనికి. సో డూ హ్యావ్ మెర్సీ అంటే కరుణ చూపించు, ఆన్ దిస్ స్మాల్ క్రియేచర్, క్రియేచర్ అంటే ప్రాణి, స్మాల్ క్రియేచర్ అంటే అల్ప ప్రాణి, అంటే దయచేసి ఈ అల్ప ప్రాణి మీద కరుణ చూపించు. ఐ హ్యావ్ కమిటెడ్ ఏ మిస్టేక్, నేను తప్పు చేశాను, కమిటెడ్ ఏ మిస్టేక్ అంటే తప్పు చేయడము, నేను తప్పు చేశాను. అయితే ఇఫ్ యూ ఎక్స్క్యూజ్ అండ్ పార్డన్ మీ ఐ విల్ ష్యూర్లీ రీపే యూ ఇన్ ఫ్యూచర్. ఓకే, ఇఫ్ యూ ఎక్స్క్యూజ్, ఎక్స్క్యూజ్ అంటే మన్నించడము, పార్డన్ అంటే దయ చూపించడము, అంటే నువ్వు నన్ను మన్నించి నా మీద దయ చూపిస్తే, ఐఎఫ్ ఇఫ్ అంటే అయితే, అంటే నువ్వు నన్ను మన్నించి నా మీద దయ చూపించినట్లయితే
ఐ విల్ ష్యూర్లీ రీపే యూ ఇన్ ఫ్యూచర్. ష్యూర్లీ అంటే ఖచ్చితంగా, రీపే అంటే తిరిగి చెల్లించడము. అంటే ఇప్పుడు నువ్వు నన్ను మన్నించి నా మీద దయ చూపించి నన్ను వదిలేస్తే ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా నేను నీకు ఏదో విధంగా ఆ ప్రతిఫలాన్ని తిరిగి చెల్లిస్తాను అని ఆ చిట్టెలుక అన్నదనమాట చాలా దీనంగా. అప్పుడు The lion was astonished by the bravery of the mouse and he let the mouse free. అప్పుడు చూడండి ఏమైందో. ద లయన్ వాజ్ అస్టానిష్డ్ అంటే విపరీతంగా ఆశ్చర్యపోవడము. అప్పుడు ఆ సింహము విపరీతంగా ఆశ్చర్యపోయింది. ఎందుకని? బై ద బ్రేవరీ ఆఫ్ ది మౌస్. బ్రేవరీ అంటే ధైర్యము. ఆ చిట్టెలుక యొక్క ధైర్యాన్ని సాహసాన్ని చూసి విపరీతంగా ఆశ్చర్యపోయింది ఆ సింహము. అంటే అంత చిన్న ప్రాణి తన ముందు అంత ధైర్యంగా ఆ విధంగా మాట్లాడుతుంది కదా, అది చూసి ఆశ్చర్యపోయిందనమాట. అండ్ అప్పుడు ఏం చేసింది? అండ్ హీ లెట్ ది మౌస్ ఫ్రీ. ఇక్కడ హీ అంటే ఆ సింహము, లెట్ ది మౌస్ ఫ్రీ అంటే ఆ చిట్టెలుకని ఫ్రీగా వదిలేసింది. ఓకే, లెట్ ఫ్రీ అంటే స్వేచ్ఛగా వదిలేయడము. ఆ చిట్టెలుకని స్వేచ్ఛగా వదిలేసింది అనమాట. అప్పుడు డేస్ పాస్డ్ అంటే రోజులు గడిచిపోయాయి. డేస్ పాస్డ్ అంటే రోజులు గడిచిపోయాయి. ఇదంతా జరిగిన తర్వాత చాలా రోజులు గడిచిపోయాయి. అప్పుడు ఒకరోజు ఏమైందో చూడండి. వన్స్ వెన్ ద లయన్ వెంట్ ఫర్ ఏ హంట్ హీ గాట్ ట్రాప్డ్ ఇన్ ఏ నెట్. వన్స్ అయితే ఒకసారి, వెన్ ద లయన్ వెంట్ ఫర్ ఏ హంట్, ఇక్కడ కామ ఉండాలి. వెన్ అంటే అప్పుడు, ద లయన్ వెంట్ అంటే వెళ్ళడము, ఫర్ ఏ హంట్ అంటే వేట కోసము. అంటే ఒకసారి ఆ సింహము వేట కోసం వెళ్ళినప్పుడు ఏమైంది? హీ గాట్ ట్రాప్డ్ ఇన్ ఏ నెట్. నెట్ అంటే వల, గాట్ ట్రాప్డ్ అంటే చిక్కుకుపోవడము. హీ అంటే ఆ సింహము ఒక వలలో చిక్కుకుపోయింది. అంటే ఒకరోజు అది వేటకు వెళ్ళింది. అలా వేటకు వెళ్ళి ఒక వలలో చిక్కుకుంది. అప్పుడు హీ స్టార్టెడ్ రోరింగ్. హీ అంటే ఆ సింహము అప్పుడు ఏం చేసింది? స్టార్టెడ్ రోరింగ్ అంటే గర్జించడము. ఆ వలలో చిక్కుకుని బయటికి రాలేక గర్జించడం మొదలుపెట్టింది. స్టార్టెడ్ అంటే మొదలు పెట్టడము. అప్పుడు ది మౌస్ హర్డ్ ద రోరింగ్ అండ్ థాట్. ఈ చిట్టెలుక ఉంది కదా, అది హర్డ్ అంటే వినడము. హియర్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ హర్డ్ అండి. ఆ మౌస్ విన్నదనమాట. ఏం వింది? ద రోరింగ్ ఆ సింహం యొక్క గర్జనని విని, అండ్ థాట్ అంటే అనుకోవడము. థింక్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ థాట్ అండి. ఓకే, ఆ సింహం యొక్క గర్జన వినిపించి అది ఏమనుకుందంటే ఇలా అనుకుంటోంది, ద లయన్ మస్ట్ హ్యావ్ బీన్ ట్రాప్డ్. ఈ సింహము ఎక్కడో చిక్కుకుని ఉంటుంది, ఖచ్చితంగా చిక్కుకుపోయి ఉంటుంది. కాబట్టి ఐ షుడ్ హెల్ప్ హిమ్, నేను దానికి హెల్ప్ చెయ్యాలి. ఓకే, ఏదైనా ఒక పని చెయ్యాలి అన్నప్పుడు షుడ్ వాడతామన్నమాట. సో నేను దానికి హెల్ప్ చెయ్యాలి అని తనలో తాను అనుకుంది ఆ చిట్టెలుక. అనుకుని ఏం చేసిందంటే, హీ ర్యాన్ టు ద నెట్. ర్యాన్ అంటే పరిగెత్తడము. ఓకే, ఇక్కడ హీ అంటే ఆ మౌస్ అనమాట, చిట్టెలుక. ర్యాన్ టు ద నెట్ ఆ వల దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, అండ్ స్టార్టెడ్ జ్ఞాయింగ్. స్టార్టెడ్ అంటే మొదలు పెట్టడము, జ్ఞాయింగ్ అంటే కొరకడము. ఓకే, ఆ ఎలుక వలను కొరుకుతుంది కదా, అలా కొరకడాన్ని జ్ఞాయింగ్ అంటారండి. ఓకే, ఇక్కడ జీ సైలెంట్ కాదు, జ్ఞాయింగ్ అని ప్రొనౌన్స్ చేయాలి. సో హీ ర్యాన్ టు ద నెట్ అండ్ స్టార్టెడ్ జ్ఞాయింగ్. సో ఆ చిట్టెలుక వల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని కొరకడం మొదలుపెట్టింది. సూన్ అంటే త్వరలోనే, అంటే అది అలా మొదలుపెట్టిన వెంటనే ద నెట్ గేవ్ వే. ఆ వల గేవ్ వే అంటే ముక్కలైపోవడము. ఆ ఎలుక కొరకడం వల్ల ముక్కలైపోయింది. అండ్ ద లయన్ గాట్ ఫ్రీ. ఆ సింహము ఫ్రీగా విడుదలైపోయింది, అంటే స్వేచ్ఛగా బయటకు వచ్చేసింది. సో అదండి స్టోరీ. సో కింద చిన్న కొటేషన్ చూడండి. ఈవెన్ టైనీ థింగ్స్ కెన్ బి ఆఫ్ ఇమెన్స్ హెల్ప్. ఈవెన్ అంటే కూడా, టైనీ అంటే అతి స్వల్పమైన లేదా అతి చిన్న, థింగ్స్ అంటే వస్తువులు కానీ లేకపోతే విషయాలు కానీ మనుషులు కానీ ప్రాణులు కానీ ఎవరైనా సరే అనుకోవచ్చు.
కెన్ బి ఆఫ్ ఇమెన్స్ హెల్ప్. ఇమెన్స్ అంటే అపారమైన, లేకపోతే చాలా గొప్పగా, హెల్ప్ అంటే సహాయము. అంటే ఒక్కోసారి అతి చిన్న విషయాలు, లేకపోతే చిన్న వస్తువులు, లేకపోతే చిన్న ప్రాణులు కూడా ఒక్కోసారి చాలా గొప్పగా సహాయపడగలుగుతాయి. కాబట్టి ఎవరిని కూడా తక్కువగా చూడకూడదు అనేది ఈ స్టోరీ యొక్క మోరల్ అండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడే స్టోరీ. రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, please subscribe to our channel and activate the bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.